హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐఎమ్ యువర్ ఎం శాంసన్ బీవోఏ ఫ్రమ్ ఎంఎస్ఎం అప్డేట్స్. బీజోడష్టం మళ్ళీ మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి దేవుని చిత్తం అయితే ప్రతి వారంలో ఒక 2 సార్లు బుధ గురు ఆ 2 రోజుల్లో ఒకరోజు అండ్ సండే ఇదే సమయంలో మీ ముందు మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవునికి ప్రార్థించండి, పరిచర్యలు మరి అంతరాయాలు కలగకుండా నిర్విరామంగా కొనసాగాలని. ఓకే ప్రియులారా, మరి ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి అంశం ఏంటంటే మృగాన్ని మర్చిన మహామహిళ. ఎవరి మృగం, ఎవరా మహామహిళ? మహామహిళ అనగానే మీకు అందరికి మ్యాక్సిమం లెక్కేసేసుకుంటూ ఉంటారు. ఏముందిలే అంటే బైబిల్లో మహిళలు అనగానే కొంతమంది లిస్టే కదా, వాళ్ళలో ముఖ్యంగా మీరు కొన్ని ఫిగర్స్ని రౌండ్ ఫిగర్ చేసుకొని వీళ్ళు అయి ఉండొచ్చు అనే ఒక భావనకి మీరు వస్తారు. అయి ఉండొచ్చు బహుశా మీరు అడుగుకున్న వ్యక్తే. మరి కొంతమంది ఏమో బహుశా ఆ వ్యక్తి గురించి మాకు పెద్దగా తెలియదు కాబట్టి ఒకసారి విని చూద్దాం ఏం పోయింది అనుకొని కూడా ఈ వీడియో చూస్తూ ఉన్న వాళ్ళు ఉండొచ్చు. ఏదైతేనే ఈరోజు మన అంశాన్ని మీరు జాగ్రత్తగా వినాలని కోరుకుంటూ ఉన్నాను. ఓకే ప్రియులారా, ఈ ప్రపంచంలో చాలామంది మరి నేను అనేక సభలకు వెళ్తూ ఉంటాను, విశ్రాంతి లేక అనేక సభలకు వెళ్తూ ఉన్నప్పుడు చాలామంది స్త్రీమూర్తులు, నా తల్లులు, నా అక్కలు చాలామంది దగ్గరకు వచ్చి మీరు చెప్పేదంతా చాలా బాగుందన్న, కానీ మా ఆయన అంత చెప్పినా మారట్లేదన్న, మా ఆయన ఎంత చెప్పినా మారట్లేదు, నేను ఎంత మార్చాలని చూస్తూ ఉన్నాను కానీ అతనికి అలవాట్లు మారట్లేదు, మార్పించలేకపోతున్నాను, నేనేమి అపవిత్ర జీవితంలోనే బతకట్లేదు, నేను కూడా బాగానే బతుకుతున్నాను, అతన్ని మార్చలేకపోతున్నాను, ఏం చేయాలయ్యా అని అడుగుతూ ఉంటారండి. అప్పుడు మనలో చాలామంది ముఖ్యంగానండి మరి వాక్యం చెప్పకుండానే భర్తని మార్చొచ్చు అని దేవుడు ముందుగానే మనకు బైబిల్లో తెలియజేశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ప్రారంభ ద్వితీయ పలుకుల్ని మీరు ఆలోచిస్తే అక్కడ స్పష్టంగా చెప్పాడు. ఒకసారి ఏమన్నాడు మీరు చూడండి. అటువలే స్త్రీలారా అక్కలారా మీకే చెప్తాడు, స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. మీ స్వపురుషులకి, మీ భర్తలకి మీరు లోబడి ఉండండి. అదేంటండి మరి ఆయన అంత మంచోడు కాదండి అంటారా? దాని గురించి పేతురు చెప్తున్నాడు. అందువలన వారిలో, మీ భర్తల్లో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే, అసలు యేసుప్రభు వాక్యం చెప్తానే నా దగ్గర పెట్టక వాక్యాన్ని తీసేసి ఎక్కడి నుంచి అంటున్నాడా? లేకపోతే ఎవరైనా యేసుప్రభు వాక్యాన్ని చెప్పాలని గనక చూస్తే చెవిని అలా మూసేసుకొని ఏమాత్రం ఆసక్తి లేకుండా నిరాసక్తుడుగా ఉంటున్నాడా? అవిధేయులుగా ఉంటున్నారా? అలాంటి వారినట, ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు ఆ భర్తలనట, ఆ స్త్రీలు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. పేతురు గారు ఫార్ములా చెప్తున్నారు. పేతురు గారు చెప్తున్న ఫార్ములా ఏంటంటే, ఏదైనా ఒక స్త్రీ తన భర్తను రాబట్టుకోవాలి ఆ దుర్మార్గత నుంచి, ఆ వాక్య అవిధేయత నుంచి అంటే మీ పవిత్ర ప్రవర్తన వలన రాబట్టవచ్చును అని స్పష్టంగా చెప్తున్నాడండి అక్కడ. ఏమండి అన్నీ అంటానికి బాగానే ఉంటాయి లేండి, అంతే కదండి, నీతులు వినటానికి బాగుంటాయి, చేత్తానికి జరిగే పనులేనంటారు. అబ్బా అంత పవిత్ర ప్రవర్తన ఉంటే మారిపోతారేంటి? కొన్ని రాయటానికి బాగుంటాయి బ్రదర్, కానీ ఆచరణకి ఏమాత్రం కూడా ఆచరణ శక్యం కాదు బ్రదర్ అని చాలామంది అనుకుంటూ ఉంటారండి. ఏమంటే దేవుడు ఆచరణ శక్యం కానిది ఏది బైబిల్లో రాయించాడు. ఈ ఒక్క విషయం మీరు అర్థం చేసుకోండి. బైబిల్లో దేవుడు ఆచరింప శక్యము కాని వాటిని, భారమునకు మించిన వాటిని దేవుడు ఎప్పుడు రాయించాడు. దేవుడు ఒకటి రాయించాడంటే మనిషి చేయదగినదైతేనే రాయిస్తాడు, ఆల్రెడీ చేసిందైతేనే రాయిస్తాడు. ఓకేనా? నిజంగా పవిత్ర ప్రవర్తన వల్ల రాబట్టబడవచ్చును. ఎలా రాబట్టబడవచ్చునో ఈరోజు ఈ పాఠాన్ని మీరు వింటే, ఒక మృగాన్ని మార్చిన మహామహిళ. మీ ఆయన అంటావు కదా, మీ ఆయన వాళ్ళ ఆయన ముందు దేనికి సరిపోడు. మీ ఆయన ఇప్పుడు నేను చెప్పబోతున్నాను చూసా, వీళ్ళ ఆయన ముందు దేనికి సరిపోడు. అట్లాంటి ఒక మృగాన్ని ఎలా గొర్రె పిల్లలాగా మార్చేసిందో, ఎలా సాధుజీవిగా మార్చేసిందో ఆ మహిళ గురించి ఈరోజు మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఓకే ప్రియులారా, ముఖ్యంగా ఈ ప్రపంచంలో అత్యంత క్రూరులు ఎవరు అంటే మనకి ఎక్కువగా వినికిల్లో వినిపించేవాళ్ళు చాలా కొంతమంది పేర్లు మనం చెప్తాం. ముఖ్యంగా హిట్లర్ పేరు మనం చెప్తాం. హిట్లర్ వామ్మో వాడు చాలా క్రూరుడండి అంటాం. నిజమే, వాడు చాలా క్రూరుడే, కాదనట్లేదు. హిట్లర్ చాలా క్రూరుడు. ఇక ఉత్తర కొరియా అధ్యక్షుడు ఉంటాడు వాడు ఈ మధ్యకాలంలో వాడిని చూడంగానే 2వ హిట్లర్ను చూసినట్టు అనిపిస్తుంది జనాలకి. ఆడు కూడా చాలా క్రూరుడుగా కనపడుతున్నాడు. సరే, వీళ్ళందరినీ మనం పక్కన పెట్టేసేస్తే ముఖ్యంగా పాత నిబంధన కాలంలో
ప్రపంచాన్ని పరిపాలించినటువంటి సామ్రాజ్యాల్లో పేరెన్నిక కలిగినటువంటి సామ్రాజ్యాల్లో, అది బైబిల్లో ముఖ్యంగా ప్రస్తావించబడినటువంటి సామ్రాజ్యాల్లో అత్యంత క్రూరులు ఎవరయ్యా ఈ ప్రపంచంలో అని అంటే ఫస్ట్ పేరు నెబుకద్నెజర్ పేరు ఖచ్చితంగా చెప్పుకోవచ్చండి, మనం తప్పేమీ లేదు. చాలా మంచోడు పాపం నెబుకద్నెజర్, చాలా క్రూరత్వంలో అద్భుతమైన మంచోడు అనమాట. ఓకేనా? ఏమండి, నెబుకద్నెజరు అత్యంత క్రూరుల్లో అతనికి కూడా ఒక స్థానాన్ని మనం ఖచ్చితంగా పెట్టొచ్చు. అతను ఒక రాజ్యాన్ని కొల్లగొట్టేటప్పుడు దయాదాక్షణ్యాలు లేకుండా కొల్లగొడతాడండి. ఒక మాటలో చెప్పాలంటే యెషయా గారు ఆయన గురించి ఉద్దేశిస్తూ నీ పుత్ర సంతతిని రాజుతో చెప్తూ ఉంటాడు. హిజ్కియా గారి కాలంలో బబులోనీయులకి అంతరంగికంగా ఏం జరుగుతుందో చూపించకూడదు, కానీ చూపిస్తాడు హిజ్కియా. అప్పుడు అంటాడు నీ పుత్ర సంతతిని నపుంసకులుగా తీసుకొని పోతాడు అని చెప్తాడండి. నపుంసకులుగా అంటే ఒక రకంగా చెప్పాలంటే నెబుకద్నెజరు కొన్ని సందర్భాలు ఎంత క్రూరంగా ప్రవర్తించాడంటేనండి, ఏదైనా ఒక రాజ్యం మీద దండయాత్ర చేయడానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పురుషుల్లో ఎవరినైతే మరి వీళ్ళ వల్ల రాజ్యానికి పెను ప్రమాదాలు దాపరిస్తాయి అని అనేక రకాల కోణాల్లో ఆ వ్యక్తి కనుక రౌండ్ ఫిగర్ కనుక చేస్తే నెబుకద్నెజరు అలాంటి వ్యక్తులందరినీ ఏం చేసేస్తాడంటే తిరుగుబాట్లు చేయకుండా వారి పురుషాంగాన్ని ఛేదించి వదిలిపెట్టేస్తాడు. వాళ్ళని హిజ్రాలుగా మారుస్తాడు, నపుంసకులుగా మారుస్తాడు. ఇలా నపుంసకులుగా మారటం వల్ల చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక పురుషుడు నపుంసకుడు అయిపోతేనండి వాడి జీవితంలో కుంగి కుమిలిపోయి చచ్చిపోతాడండి. ఇంకేంద్రా ఈ దౌర్భాగ్య పరిస్థితి అని. కాబట్టి వాడికి ఆ కృంగుదల్లో ఉంటాడు తప్ప పోరాటాలు చేయడానికి, తిరుగుబాటులు చేయడానికి ఇక వాడు సహకరించలేడు. ఎందుకంటే ఇక పురుషత్వమే పోయినప్పుడు వాళ్ళ ఆ రోషం ఎక్కడ మిగిలిద్ది? వాడు బాధపడటమే సరిపోయింది తన జీవితాంతం. కాబట్టి ఖచ్చితంగా వాడు చేయడు అనేటువంటి ఉద్దేశంలో నపుంసకులుగా చేసుకొని తీసుకుపోతాడండి. అలా చాలామందిని తీసుకుపోయి అంత క్రూరుడు అనమాట. ఒక రాజ్యం మీదకి వచ్చినప్పుడు అర్ధాంతరంగా బతికున్న మనుషుల్ని మత్తు లేకుండా పురుషాంగాలు నరికిబడేస్తే విల కొట్టుకొని చచ్చిపోయేవాళ్ళండి కింద చాలామంది, ఆ నొప్పి భరించలేక. అటువంటి క్రూరుడే నెబుకద్నెజర్. అందుకని శాటన్తో పోల్చాడు యెషయా గారు 14:12. ఓకేనా? ఇకపోతే నెబుకద్నెజర్ ఇంకెలాంటోడంటే ఇప్పటికీ మీరు అమెరికన్ పోయమ్స్లో ఒక పోయం ఉంటుందండి. నేను ఇది 1-2 సభల్లో నేను ప్రస్తావించాను కూడా ఈ పోయంని. అదేంటంటే నెబుకద్నెజర్ ఈజ్ కింగ్ ఆఫ్ ది జ్యూస్. నెబుకద్నెజర్ అనేటువంటి వ్యక్తి యూదుల యొక్క రాజు. నెబుకద్నెజర్ ఈజ్ కింగ్ ఆన్ ది జ్యూస్, లేకపోతే కింగ్ ఆఫ్ ది జ్యూస్. అతను యూదుల యొక్క రాజు. హీ ఈజ్ సోల్డ్ హిజ్ వైఫ్ ఫర్ ఏ పెయిర్ ఆఫ్ షూస్. అతను సోల్డ్ హిజ్ వైఫ్, తన భార్యను అతను అమ్మేశాడు. ఎందుకురా అంటే ఫర్ ఏ 1 పెయిర్ ఆఫ్ షూస్, ఒక జత బోట్ల కోసం అమ్మేశాడు. ఇడు అంత క్రూరుడంటే, నెబుకద్నెజర్ అంత కసాయుడంటే సొంత భార్యని ఒక జత బోట్ల కోసం అమ్మేశాడండి వాడు. ఒక జత బోట్ల కోసం అమ్మేసి బేరం పట్టేశాడు. ఒక జత బోట్ల కోసం భార్యని బేరానికి పెట్టేశాడు. ఆ బూట్లు వేసుకునే క్రమంలో అది పెగిలిపోతాయిలేండి, అదంతా మనోడికి ఇరిటేటింగ్ అనిపించినప్పుడు అవి మళ్ళీ వాడి ముఖాన్ని కొట్టేసేస్తాడు. అదంతా తర్వాత చాలా జరిగింది. ఏదైతేనే భార్యని బేరానికి పెట్టాడు ఒక జత బోట్ల కోసం అంటే వీడి అంత పనికి మాలిన ఎదవో మీరు ఆలోచించండి. అంటే ఎంత క్రూరుడో ఏమంటే సొంత భార్య. ఈ ప్రపంచంలోనండి భర్త మహా అయితే అందరికంటే ఎక్కువగా ప్రేమించే సొంత భార్యనేనండి. వీళ్ళు ఒక ప్రేమికుడు కూడా ఉన్నాడు లేండో, హ్యాంగింగ్ గార్డెన్స్ కట్టింది కూడా వీడే. వీళ్ళు ఒక ప్రేమికుడు ఉన్నాడు, అదే సమయంలో క్రూరుడు కూడా ఉన్నాడు. వీళ్ళు భార్య కోసం ఏ హ్యాంగింగ్ గార్డెన్స్ అయితే కట్టాడో అవసరమైతే అదే భార్యని కూడా అమ్మేసే టైప్ అనమాట. అదే సమయంలో వీళ్ళ భార్యని అతను అమ్మేశాడు ఒక జత బోట్ల కోసం. అవి మళ్ళీ పట్టలేదు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఆడి మొహాన్ని ఇసురు కొట్టేస్తాడు. అంటే ఈ ప్రపంచంలో ఒక మనిషి అత్యధికంగా ప్రేమించేది మహా అయితే భార్యని. అంతే కదండి. షాజహాన్ ఉన్నాడండి. షాజహాన్ కూడా అత్యధికంగా ఎవరికో వాళ్ళ నాన్న చనిపోయాడని చెప్పి ఎప్పుడైనా కట్టించాడంటారా? వాళ్ళ నాన్న చనిపోయాడని చెప్పి ఏనాడు ఏ తాజ్మహల్ కట్టిలే, వాళ్ళ తాత చనిపోయాడని కట్టిలా, వాళ్ళ భార్య చనిపోయిందని కట్టించాడు. భార్య కోసం దశరథ్ మాన్షి అనేటువంటి వ్యక్తి బీహార్లో ఒక కొండని 2గా చీల్చేశాడు. భార్య మీద ఏమంటే ప్రపంచంలో పురుషుడు అత్యధికంగా ప్రేమించేది భార్యనండి. ఇక పనికిమాలిన వాళ్ళ సంగతి నాకు తెలియదు. దేవుడి తర్వాత స్థానాన్ని భార్యకు ముఖ్యంగా ఇస్తాడు. ఇక ముఖ్యంగా అలాగే దశరథ్ మాన్షి అనేటువంటి వ్యక్తి బీహార్లో ఏకంగా తన భార్య చనిపోవటానికి గల కారణం కొండ అని చెప్పేసి కొండని 2గా బద్దలు కొట్టి చీల్చిపడేశాడు. తన భార్య మీద ఉన్న ప్రేమతో షాజహాన్ ఒక తాజ్మహల్ కట్టాడు. భార్య మీద ఉన్న ప్రేమతో నెబుకద్నెజర్ ఒక హ్యాంగింగ్ గార్డెన్స్ కట్టాడు. ప్రపంచంలో ఎక్కువగా ప్రేమించేది భార్యనని మనం అనుకుంటే అలాంటి భార్యను కూడా అమ్మేశాడు నెబుకద్నెజర్. అంటే వీడంత క్రూరుడో మీరు ఆలోచించండి. అంతే కదండి, వీడు కత్తి పెట్టాడంటే తలలు నరికేసుకొని ఈడ్చుకుంటా పోతాడు జుట్లు పట్టుకున్న తలలతో. అంతటి క్రూరుడు నెబుకద్నెజర్. ఈ బబులోను సామ్రాజ్యం ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్న సమయంలో భారతదేశాన్ని అతనేమి చేయలేకపోయాడు. ఎందుకంటే భారతదేశం అప్పటికి చాలా దూరంలో ఉంది. భారతదేశాన్ని కొట్టుకుంటూ రావాలంటే చాలా రాజ్యాలు ఉంటాయి, అదంతా పెద్ద
పెద్ద రిస్క్ కాబట్టి భారతదేశం మీద అతను పట్టు సాధించలేకపోయాడు. ఆ రోజుల్లో భారతదేశంలో మగధ సామ్రాజ్యం పరిపాలిస్తూ ఉంది. ముఖ్యంగా బీహార్ ఆ యొక్క నార్త్ ఈస్టర్న్ ఇండియాలో వచ్చేటప్పటికి మగధ సామ్రాజ్యం లేకపోతే మగధ రాజ్యం ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. బింబిసారుడు పరిపాలిస్తున్నాడు. ముఖ్యంగా ఇంకా స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే బింబిసారుడి కంటే ముందు హర్యంక రాజ్యం, వాళ్ళ నాన్నైనటువంటి భట్టియా, ఆ రాజులు పరిపాలిస్తున్నటువంటి కాలం. ముఖ్యంగా మీరు చూస్తున్న వాళ్ళలో ఎక్కువగా ఆంధ్ర, తెలంగాణ ఈ పరిసర ప్రాంతాల వారు ఉంటారు కాబట్టి బబులోన్ సామ్రాజ్యం అటుపక్క యూదుల్ని మిగతా మధ్య ప్రాచ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో తెలంగాణ, ఆంధ్ర మరియు మహారాష్ట్ర ఈ 3 ప్రాంతాల్లో అధిక భాగాన్ని అస్మక రాజ్యం పరిపాలిస్తుందండి. అస్సఖ రాజ్యం అని కూడా అంటారు దీన్ని. ముఖ్యంగా అయితే అస్మక రాజ్యం అంటారు సంస్కృత పరిభాషలో. ఈ అస్మక రాజ్యం ఆంధ్రప్రదేశ్, గోదావరి, కృష్ణ ఈ నదీ తీర మధ్య ప్రాంతాన్ని కానివచ్చు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని, అదే సమయంలో మహారాష్ట్రని, ఈ 3 ప్రాంతాల అత్యధిక భాగాన్ని అస్మక రాజులు పరిపాలిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కోసల రాజ్యాలు మీకు అందరికీ తెలుసు. ఎక్కువగా నేను చెప్పే పేర్లు మీకు వినే ఉంటారు. కోసల రాజ్యం కానివచ్చు, మగధ రాజ్యం కానివచ్చు, అంగా రాజ్యం కానివచ్చు, గంధార రాజ్యం కానివచ్చు, అస్మక లేదు అస్సక రాజ్యం కానివచ్చు, ఇవన్నీ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని ముఖ్యంగా భారతావని మొత్తాన్ని కూడా పరిపాలిస్తున్నటువంటి కాలంలో నెబుకద్నెజర్ అక్కడ వాళ్ళని పరిపాలించడం అనేది జరిగిందండి. ముఖ్యంగా నెబుకద్నెజరు నెబోపొలస్సరు మరణాంతరం 606లో అతను రాజుగా బాధ్యతలు స్వీకరించినప్పుడు మొట్టమొదటిసారి మీకు అడ్బాష్ కోడ్ అనేటువంటి వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను, 3 దఫాలుగా యూదుల మీదకి వస్తాడు నెబుకద్నెజరు. 3 దఫాలుగా 3 సార్లుగా దండయాత్రకు వస్తాడు యూదుల మీదకి. మొట్టమొదటి రాజు ఎవరంటే యెహోయాకీము, ఇతను ఎలియాకీము అనేటువంటి మరొక పేరు కూడా ఉందండి. ఈ యెహోయాకీము అనేటువంటి రాజకాలంలో మొట్టమొదటిసారి ఇతను దండయాత్రకు వస్తాడు 606-605 BC మధ్యకాలంలో. ఆ తర్వాత రెండవసారి యెహోయాకీను లేదు యొకొన్య అనేటువంటి ఈ రాజు కాలంలో కూడా రెండోసారి దండయాత్రకు వస్తాడు. ఇది 597 BC. ఆ తర్వాత చివరిసారిగా ఫైనల్ ఎగ్జైల్, చివరిసారిగా చెర 586 లేదు 87, ప్రతి 10 ఏళ్ళకండి 606 సుమారుగా, ఆ తర్వాత 596 లేదు 97 సుమారుగా, 587 586 ప్రతి 10 ఏళ్ళకి 606, తర్వాత 597, తర్వాత 587 ఇలా ప్రతి 10 ఏళ్ళకి అతను 3 దఫాలుగా దండయాత్రలు చేసుకుంటూ వచ్చాడండి. మీకు అందరికీ చాలా వరకు నేను వివరించాను. మొదటి దఫాలో మొట్టమొదటిసారి ఆయన దండయాత్రకు వచ్చినప్పుడు డానియల్, షడ్రక్, మేషక్ అండ్ అబద్నిగోలని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక చాలామంది తీసుకొని వెళ్ళిపోతాడు. రెండవ దఫాలో అనగా 597 క్రీస్తుకు పూర్వంలో, 597 క్రీస్తుకు పూర్వం అంటే మన భారతదేశ కాలానుగుణంగా మనం ఆలోచిస్తేనంటే అప్పటికి భారతదేశంలో వర్ధమాన మహావీరుడు పుట్టాడండి. మీకు అందరికీ జైన మతం గురించి ఖచ్చితంగా అవగాహన ఉంటుందని నేను అనుకుంటున్నాను. భారతదేశంలోని అత్యంత ప్రాచీన మతాల్లో జైన మతం కూడా ఉంది. మనకు అప్పుడప్పుడు చిన్నప్పుడు సోషల్ స్టడీస్లో జైన మత సిద్ధాంతాలు, జైన మత ఆదికర్త వీటి వివరణ మనకు ఉంటుందండి. బౌద్ధ మతం, జైన మతం శాంతిని అత్యధికంగా ప్రబోధించినటువంటి బీసీ కాలం మతాలలో ఈ 2 కూడా ముఖ్యంగా ఉన్నాయి. ఈ జైన మతాన్ని వర్ధమాన మహావీరుడు స్థాపించాడండి. ఈ వర్ధమాన మహావీరుడు ఎవరైతే జైన మత స్థాపకుడు వర్ధమాన మహావీరుడు ఉన్నాడో, ఈ వర్ధమాన మహావీరుడు పుట్టింది 599 BC. అనగా నెబుకద్నెజర్ రెండవసారి దండయాత్ర చేయడానికి ఎప్పుడైతే వచ్చాడో సుమారుగా ఆ యొక్క సమయంలోనే ఒక 1.5 year 2 years బిఫోర్ సుమారుగా వేసుకుంటే అదే వేసుకోండి, మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఇక్కడ వర్ధమాన మహావీరుడు పుట్టాడండి, జైన మత స్థాపకుడు. మీకు ముఖ్యంగా జైన మతం యొక్క సిద్ధాంతాల గురించి కూడా తెలిసే ఉంటుంది అనేది నా అభిప్రాయం. లేకపోతే చిన్నప్పుడు చదువుకున్న పాఠాలు ఏమైనా మీ పుస్తకాలు అందుబాటులో ఉంటే ఒకసారి చదువుకోండి. ముఖ్యంగా నుండి గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే హైవే తగులుతుందండి. గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే హైవేలో గుంటూరు నాగార్జున యూనివర్సిటీ ఉంటుంది. నాగార్జున యూనివర్సిటీకి ఎదురు హీంకార్ తీర్థ్ అని ఒక పుణ్యక్షేత్రం ఉంటుందండి జైనులకి, చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అది. ముఖ్యంగా జైనుడు ఎవడైనా సరే ఉంటే ఈ ఆంధ్ర రాష్ట్ర చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ హీంకార్ తీర్థ్ ఖచ్చితంగా వస్తాడు. అదంతా మంచి తీర్థక్షేత్రంగా వాళ్ళకి పేరుగాంచబడింది అనమాట. ఆ యొక్క జైన మతాన్ని స్థాపించినటువంటి వర్ధమాన మహావీరుడు మన యొక్క భారతదేశంలో బీహార్ ప్రాంతంలో పుట్టాడు. ఇతను ఇక్కడ పుట్టినప్పుడు ఇతను ఇక్కడ 1-2 ఏళ్ళు ఉన్నప్పుడు అతనికి ఇక్కడ నెబుకద్నెజర్ రెండోసారి ఆ యూదుల మీదకి దండయాత్ర చేశాడు. అలా దండయాత్ర చేసినప్పుడు మొర్దెకైని యెహెజ్కేల్ని తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు యెహెజ్కేల్కి దాదాపుగా 26 సంవత్సరాలు ఉంటాయండి. 26 సంవత్సరాలు. మొర్దెకైకి అప్పుడు ఎన్నేళ్ళు అన్నదైతే బైబిల్లో లేదు. కానీ
మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, అంటే నేను పరిశీలించినటువంటి విధానంలో చాలామంది స్కాలర్లు చాలా విషయాలు చెప్పారు, కానీ నాకు వాళ్ళ మాటల కంటే కూడా నా స్వీయ పరిశీలన నేను చేసినప్పుడు వారి మాటలన్నీ పక్కన పెట్టేసి, అంటే నా స్వీయ పరిశీలన ప్రకారంగా నా బైబిల్ పైన నాకున్నటువంటి అవగాహన, బైబిల్ యొక్క క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా ఒక 6 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళు ఉండొచ్చును అనేది నా అభిప్రాయం అండి. అప్పుడు మొర్దెకై గారికి 6 నుంచి 7 ఏళ్ళు ఉన్నాయని మనం అనుకుంటే, ఎందుకంటే అలా అనుకుంటేనే మనకి బిబ్లికల్ క్రోనాలజీ అనేది సెట్ అవుతుంది. కాబట్టి మొర్దెకై గారికి 6 నుంచి 7 సంవత్సరాల వయసు బహుశా ఉంది అనుకున్నాం, ఒక 2 ఏళ్ళు అటు ఇటుగా. అలాంటి వయసులో మొర్దెకై గారిని తీసుకెళ్ళిపోయాడు. అదే సమయంలో యెహెజ్కేలు గారికి సుమారుగా 26 సంవత్సరాల వయసు, చాలా పెద్దోడు అతను మొర్దెకై కంటే. ఇలా యెహెజ్కేలు గారిని తీసుకెళ్ళిపోయాడు, మొర్దెకైని కూడా తీసుకెళ్ళిపోయాడు రెండో దఫా వచ్చినప్పుడు. ఈ 597లో వర్ధమాన మహావీరుడు భారతదేశంలో పుట్టినప్పుడు అక్కడ దండయాత్ర అతను చేసినప్పుడు ఈ మొర్దెకైని అదేవిధంగా యెహెజ్కేల్ని తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని అస్మక రాజులు పరిపాలిస్తున్నాడు. మీకు ఈ యొక్క టైం లైన్ చక్కగా తెలియాలండి. ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని అస్మక రాజులు పరిపాలిస్తున్నప్పుడు అక్కడ నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అలాగే వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోయాడు. నెబుకద్నెజర్ కంటే లోకల్ భాషలో చెప్పాలంటే నెబుకద్నెజర్ అమ్మ పెనిమిటి అనుకోవచ్చు. వాళ్ళ అమ్మ పెనిమిటి అంటే వీడికంటే క్రూరుడు, వీడికంటే అన్ని విషయాలు 2 పళ్ళు ఎక్కువగానే తిన్నోడు, 1000 ఆకులు ఎక్కువగానే మేసినోడు వీడికంటే క్రూరత్వంలో. అలాంటి క్రూరుడు ఒకడు ఈ ప్రపంచాన్ని మరి బబులోను చెర నుంచి విముక్తి పొందిన తర్వాత ఈ ప్రపంచాన్ని ముఖ్యంగా పరిపాలించాడండి. అతను ఆ రోజు ఈ యొక్క భారతదేశంలో ఈ యొక్క ఇప్పుడే నేను చెప్పాను కదండి, ఈ మగధ, అస్మక ఈ రాజ్యాలను ఇటువైపు పరిపాలిస్తున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అప్పుడు భారతదేశంలో కలిసి ఉండే. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఆ రోజుల్లో భారతదేశంలో ఒక భాగంగానే ఉండే అహష్వేరోష్ పరిపాలిస్తున్నప్పుడు. అప్పుడు దాదాపుగా గంధారా సామ్రాజ్యం దాకా వచ్చేసాడండి. మొత్తాన్ని ఏలటం ప్రారంభించాడు. ఇంకో 100 ఏళ్ళు పరిపాలిస్తే మొత్తం ఇండియాను కూడా ఖతం చేసేసాడు టోటల్గా, మన సౌత్ ఇండియా వరకు కూడా. అంతటి ఉన్నటువంటిది పారసీక సామ్రాజ్యం అనమాట. ఈ పారసీక సామ్రాజ్యాన్ని ఒక క్రూరుడు పరిపాలించాడు, ఒక మృగం పరిపాలించింది. ఆ మృగం పేరేదో కాదు, ద గ్రేట్ కింగ్ జెర్సస్. ఆయన అహష్వరోషు అనేటువంటి వాడు. కోరెషు చాలా మంచోడండి. ఉన్న వాళ్ళందరిలోకెల్లా కోరెషు చాలా సెక్యులర్ కింగ్. అతను మతాలన్నిటికీ సమానమైనటువంటి మరి దృక్పథంలో చూస్తూ ఏ మతాన్ని నెత్తిన పెట్టుకోకుండా అన్ని మతాలని సమాన దృష్టితో చూసినటువంటి ఒక సెక్యులర్ ఎంపరర్ సైరస్ 539లో అతని ప్రపంచాన్ని పరిపాలించడం ప్రారంభించాడు. అప్పుడు అందరికీ చెప్పాడు యెరూషలేమును కట్టుకోవడానికి వెళ్ళిపోమని చెప్పి. అయితే దానికంటే ముందుగా నెబుకద్నెజరు యూదుల చెరలోకి వీళ్ళందరూ వెళ్ళిపోయినప్పుడు అండి, ఈ కోరెష్ గారు ఎప్పుడైతే ఈ యొక్క సామ్రాజ్యాన్ని ఈ బెల్షస్సర్ ఈ యొక్క పతనాన్ని చేసేసి పారసీక సామ్రాజ్యాన్ని నెలకొల్పుతాడు. ఆ తర్వాత కొంతకాలానికి సైరస్ చనిపోతాడండి. కొంతకాలానికి సైరస్ చనిపోయిన తర్వాత అతని కొడుకు క్యాంబిసస్ రాజు అవుతాడు. ఆ తర్వాత ఒక అగంతకుడు రాజు అవటం ఇదంతా జరుగుతుంది. ఆ తర్వాత కాలానికి 486 BCలో అహష్వేరోషు రాజు అవుతాడండి. మీరు చాలా జాగ్రత్తగానండి, నేను చెప్పిన అంశం చాలా జాగ్రత్తగానండి. నెబుకద్నెజరు యెరూషలేం మందిరాన్ని తగలెట్టేసి, యెరూషలేం ప్రాకారాన్ని మొత్తాన్ని తగలెట్టేసి యెరూషలేంలో ఉన్న వాళ్ళందరినీ ఈడ్చుకొని పోయింది 586లో, సుమారుగా 586 క్రీస్తుకు పూర్వంలో. సరే 87 అని కూడా అనుకోవచ్చు, సరే 86 అనుకోండి. 586 క్రీస్తుకు పూర్వంలో. అది జరిగిన 100 ఏళ్ల తర్వాత మీరు ఆలోచించండి. అది జరిగిన 100 ఏళ్ల తర్వాత అహష్వేరోషు ప్రపంచాన్ని పరిపాలించాడు. అయితే నేను చెప్పాను కదా ఇందాక, రెండవ దఫా ఇప్పుడు వచ్చాడు నెబుకద్నెజరు. 596లో రెండో దఫా వచ్చాడు. ఇలా 596లో రెండో దఫాలో వచ్చినప్పుడు ఒక 7-8 సంవత్సరాల పిల్లోడిని ఆ చెరలోకి ఈడ్చుకుపోయాడండి. యెహెజ్కేలు గారికి అప్పుడు 26 ఏళ్ల వయసు అయితే, యెహెజ్కేలుతో పాటుగా మరొక 7-8 సంవత్సరాల పిల్లోడిని ఆ రోజు ఈడ్చుకొని పోయాడు. యవ్వన ప్రాయానికి దగ్గరలో ఉన్నటువంటి ఆ పిల్లోడిని. ఆ పిల్లోడి పేరు ఏదో కాదు, ఆ పిల్లవాడి పేరే మొర్దెకై. ఆ పిల్లవాడి పేరు మొర్దెకై. ఈ మొర్దెకై ఎప్పుడంటే యెహోయాకీను గారు యూదుల్ని రాజుగా పరిపాలిస్తున్నప్పుడు రెండవ దఫాలో దండయాత్ర చేయడానికి నెబుకద్నెజరు వచ్చి కొట్టేసి ఈడ్చుకుపోయినప్పుడు వెళ్ళిపోయిన వాడే ఈ మొర్దెకై. ఒకసారి మీరు ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. షూషను కోట అనేది క్యాపిటల్ సిటీ అండి. పారసీక దేశానికి, పారసీక సామ్రాజ్యానికి రాజధాని అన్నమాట. ఓకేనా?
ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, అస్మక రాజ్యం అప్పుడు మన సౌత్ ఇండియాని పరిపాలించింది. దక్షిణ భారతావనిలో అధిక భాగాన్ని అస్మక రాజులు పరిపాలించారు. అప్పుడు నిజామాబాద్, కరీంనగర్ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి దాన్ని రాజధానిగా చేసుకొని ఈ ఆంధ్ర, ఈ తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాన్ని పరిపాలించాడు. మిడిల్లో ఉంటుంది కరీంనగర్, నిజామాబాద్ ఈ ప్రాంతాలన్నిటికీ కూడా. కాబట్టి అలాగనే శూషను కోటను మిడిల్ పెట్టుకొని దాన్ని క్యాపిటల్ సిటీగా పెట్టుకొని అహష్వేరోజు పరిపాలించినప్పుడు బెన్యామీనుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యయీరు వంశస్థుడైన మొర్దెకై అని ఒక యూదుడు ఉండడు. ఇతను బెన్యామీను గోత్రికుడు, ఇతను ఒక యూదా మతస్థుడు. యూదుడు ఉండడు. బబులోను రాజైన నెబుకద్నెజర్ యూదా రాజైన యొకొన్యాను, చెప్పాను కదా, యొకొన్యా అనగానే యెహోయాకీను. ఇతని గురించి రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల్లో చదివితే మీకు ఇతను ఎవడో అనేది మీకు అక్కడ కనపడుతుంది. యొకొన్యాని పట్టుకొని పోయినప్పుడు ఇతడు ఎవరు, మొర్దెకై యొకొన్యాతో కూడా జెరూసలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. ఎవరట? యొకొన్యా కాలంలో నెబుకద్నెజర్ వచ్చి దండయాత్ర చేసినప్పుడు వర్ధమాన మహావీరుడు అప్పుడు భారతావనిలో పుట్టిన సమయం అని చెప్పాను కదా, ఆ సమయంలో ఇతను లాక్కెళ్ళిపోయిన వాళ్ళలో ఈ మొర్దెకై కూడా ఒకడట. ఎప్పుడు లాక్కెళ్ళిపోయాడు? ఇంతకీ 597 BCలో లాక్కెళ్ళిపోయాడు. అప్పటికి సుమారుగా 7-8 ఏళ్ళు ఉన్నాయనుకోండి. 7-8 ఏళ్ళు ఉన్నాయనుకోండి, తక్కువలో. కొంతమంది 20 ఏళ్ళు అని కూడా అంటున్నారు. కానీ 20 ఏళ్ళు అనేటువంటిది బైబిల్ క్రోనాలజీ ప్రకారంగా సెట్ కాదనేది నా పరిశీలనలో నేను అనుకుంటున్నాను. కాబట్టి ఒక 7-8 సంవత్సరాలు అనుకుంటే మనకి బైబిల్ క్రోనాలజీ ప్రకారం కరెక్ట్ సెట్ అవుతుంది అనేది నా వ్యక్తిగత పరిశీలనలో వచ్చినటువంటి అభిప్రాయం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచించినట్లయితే యొకొన్యాని చెరపట్టబడిన వారిలో వెళ్ళిపోయినవాడండి. ఎవరు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాడు. మొర్దెకై చాలా మంచి ధనవంతుడి కుటుంబంలో పుట్టాడండి. బెన్యామీనీలు అనగానే చాలా ధనవంతుల కుటుంబాలు ఎక్కువ వీళ్ళలో, ముఖ్యంగా చాలా ధనవంతులు ఉంటారు వీళ్ళలో. బెన్యామీను కుటుంబాల్లో పుట్టాడు. ఈ మొర్దెకై యొక్క ఫ్యామిలీ చాలా రిచ్ ఫ్యామిలీ, చాలా ధనిక కుటుంబం అని చెప్పడానికి నా దగ్గర ఉన్న మరొక ఆధారం ఏంటంటే, రాజుల 2వ గ్రంథాన్ని తీయండి. రాజుల 2వ గ్రంథము 24వ అధ్యాయంలో వీళ్ళందరినీ చెరపట్టుకొని పోయినప్పుడు 14వ వచనం తీయండి. రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం. అదియుగాక అతడు దేశపు జనులలో బీదలైన వారిని తప్ప మరి ఎవరిని లేకుండా పట్టణమంతట్లోని అధిపతులను, పరాక్రమశాలను 10,000 మందిని విరిగాక కంసాలి వారిని, కమ్మరి వారిని చెరదీసుకొని పోయెను అని ఇలా చెప్పుకుంటూ వస్తే గొప్ప గొప్ప ఇండ్లన్నింటినీ కూడా చెరబట్టేశాడు అని ఉంటుందండి. ఇంకొద్ది కిందకు వస్తుంటే మీకు. అంటే బీదలైన వారిని అక్కడే విడిచిపెట్టాడు. ధనం బాగా తొక్కిసలాడుతున్న వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయాడు. అంటే ధనవంతులందరినీ నెబుకద్నెజర్ తీసుకుపోయాడు. అలా వెళ్ళిన వాళ్ళు మొర్దెకై వాళ్ళ ఫ్యామిలీ ఉంది అని అంటే, మొర్దెకై వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎవరన్నమాట? చాలా ధన భాండాగారాలు ఉన్న వాళ్ళు అన్నమాట, చాలా ఖజానా ఉన్న వాళ్ళు అన్నమాట, చాలా గొప్ప రిచ్ ఫ్యామిలీ అనమాట. ఈ రిచ్ ఫ్యామిలీలో ఈ మొర్దెకై వాళ్ళ అన్న ఒక ఆయన ఉన్నాడు, అబీహాయిల్. ఈ అబీహాయిల్ని టోటల్ వీళ్ళ ఫ్యామిలీని, వీళ్ళ నాన్నని, వీళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోయాడు నెబుకద్నెజరు ఇరాన్ దేశానికి, ఇరాక్ ఈ యొక్క బబులోను సామ్రాజ్యంలోనికి తీసుకెళ్ళిపోయాడండి. ఏమండి, ఇలా మనకు తీసుకెళ్ళిపోయిన తర్వాత సుమారుగా 110 ఏళ్ళు గడిచిందండి. సుమారుగా 110 ఏళ్ళు. ఎస్తేరు గ్రంథం ఎప్పుడంటే 2వ దఫా నెబుకద్నెజర్ ఎప్పుడైతే దండయాత్రకు వచ్చాడో 2వ దఫాలో, ఆ 2వ దఫా దండయాత్ర జరిగిన 110 సంవత్సరాల తర్వాత ఎస్తేరు కథనం ప్రారంభమైంది. గట్టిగా మాట్లాడాలనుకుంటే ఎస్తేరు కథనం అప్పుడే ప్రారంభమైంది అనమాట. ఇలా 2వసారి వచ్చినప్పుడు ఈ మొర్దెకైని తీసుకెళ్ళిపోయాడు. ఇలా తీసుకెళ్ళిపోయిన కొంతకాలానికి నెబుకద్నెజర్, ఆ తర్వాత అతని కొడుకునటువంటి ఎవిల్మెర్డోక్, ఆ తర్వాత ఈ ఎవిల్మెర్డోక్ బావ అయినటువంటి నెబోనిడస్, ఆ తర్వాత అతని యొక్క పుత్ర సంతతిలో ఉన్నటువంటి బెల్షస్సర్, ఈ 4 రాజులు కూడా కొంతకాలం బబులోని పరిపాలించి తర్వాత కూలిపోయారు, ఓడిపోయారు. కోరెష్ గారి చేతుల్లో చిత్తుగా ఓడిపోయారు. మాదీయ చక్రవర్తి అయినటువంటి కోరెష్ గారి చేతుల్లో ఓడిపోయిన తర్వాత కోరెష్ గారి చక్రవర్తి అవుతాడు. ఆ చక్రవర్తి కింద మరలా పెద్ద హోదాలో దర్యావేషు అనేటువంటి వ్యక్తి, ఒక రాజు హోదా అనుకోండి, ఒక రకంగా రాజు హోదాలో దర్యావేషు ఉంటాడు, చక్రవర్తి హోదాలో కోరెష్ ఉన్నాడు అప్పుడు. ఓకేనా? ఇలా కోరెష్ గారి పరిపాలించిన తర్వాత కొంతకాలానికి అతని తర్వాత తరంలో అహష్వేరోషు రాజు అవుతాడండి. అతను కూడా చనిపోయిన తర్వాత 110 ఏళ్ళు గడిచిపోయినాయి కదా మీరు ఈ లోకంలో, చాలామంది కాలగర్భంలో గడిచిపోయిన తర్వాత అహష్వేరోషు రాజు అవుతాడు. వీడు చాలా క్రూరుడండి. వీడెంత క్రూరుడంటే, కోరెష్ ఎంత మంచోడు, వీడంత క్రూరుడండి. కోరెష్ అన్ని మతాలని ఎంత సమానంగా చూస్తాడో వీడికే రాజుగా ప్రకటించుకుంటాడు. వీడి ప్రపంచంలో ఏ దేవుణ్ణి కూడా వీడిచ్చుకున్నంత గౌరవం వాళ్ళకి ఇవ్వడు. అందరినీ నరికేసుకుంటూ పోతాడు. వీడే రాజుగా ప్రకటించుకుంటాడు. అంతటి మరి మృగ స్వభావి అహష్వేరోషు. ఈ అహష్వేరోషు భార్య మహారాణి వష్టి. ఏమంటే ఈ వష్టి
ఈ వష్టి అనేటువంటి ఈమె రాణిగా ఉంది, ఇతను రాజుగా ఉన్నాడు. ఆ కాలంలో ఏం జరిగిందో మీరు ఒకసారి ఎస్తేరు గ్రంథాన్ని ఒకసారి మీరు అందరూ కూడా తీయండి. ఎస్తేరు గ్రంథము ప్రారంభ అధ్యాయము 1వ వచనం. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరములు హిందూ దేశము మొదలుకొని హోడు అంటారండి. ఈ హోడ్ అనేటువంటి దేశము అనగా ముఖ్యంగా పాకిస్తాన్, అంటే ఆ రోజుల్లో ఇండియా మ్యాప్ అండి. అది ఇండియా అనగానే ఈరోజు టోటల్గా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇదంతా పరిపాలించాడు అని అయితే అనుకోకండి. ఆ రోజు ఇండియా అంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ముఖ్యంగా సింధు నది పరిసర ప్రాంతాలు 518 BCలో దర్యావేశకాలంలో చాలా చాలా ఆధారాలు కూడా దొరికినాయి. పారసీక రాజులు మన భారతావనిని ఆ రోజు ఉన్నటువంటి భారతావనిని పరిపాలించినప్పుడు. కాబట్టి హిందూ దేశం అనగానే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ విడిపోక మునుపు ఉన్నటువంటి ఇండియాని అతను పరిపాలించాడు. మొదలుకొని కూష్ దేశం వరకు. కూష్ అంటే ఇథియోపియా, ఐగుప్తు కింద సుడాన్ కింద ఇథియోపియా వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలాడు. ఎన్ని ప్రావిన్సీస్ని ఇతను ఏలాడంటే 127 ప్రావిన్సీస్ని ఏలాడు. ఆ ప్రావిన్సీస్ ఇటు ఆనాటి ఇండియా మొదలుకొని ఇథియోపియా వరకు కూడా ప్రావిన్సీస్ అన్నీ కూడా ఉండేయండి. అంటే 127 సంవత్సరాలను పరిపాలించాడు. ఆ రోజు ప్రపంచంలో అతి గొప్ప చక్రవర్తి ఇతనే అహష్వేరోషు. ఇతను 2-3 అధ్యాయంలో రాజనాశ్వరుడు షూషను కోటలో నుండి రాజ్య పరిపాలన చేస్తున్నాడు. క్యాపిటల్ సిటీగా స్యూసా అంటారు. ఈ స్యూసాని క్యాపిటల్ సిటీ చేసుకొని పరిపాలిస్తూ ఉన్నాడు. తన ఏలుబడి ఎందు 3వ సంవత్సరము తన అధిపతులందరికీ సేవలుకొని విందు చేయించాడు. ఎన్నో సంవత్సరం అంట? 3వ సంవత్సరం అంట. 486 BCలో ఇతను రాజేయడానికి, అంటే 3వ సంవత్సరం అంటే 483 BCలో 483 క్రీస్తుకు పూర్వంలో ఇతను ఒక విందు చేయించాడు. ఎందుకంటే ఆ తర్వాత కాలంలోనే విందు అయిపోయిన వెంటనే గ్రీకు దేశం మీదకి దండయాత్ర చేయడానికి వెళ్ళాలండి. మీకు గ్రీక్ అనగానే చాలా బాగా తెలుసు. గ్రీకు సామ్రాజ్యం అనేది ఆ తర్వాత గొప్ప సామ్రాజ్యంగా మారింది. అలెగ్జాండర్ ద గ్రేట్ వచ్చిన తర్వాత. అలెగ్జాండర్ వాళ్ళ నాన్న ఫిలిప్ గారి కాలంలో కానీ అంతకుముందు కానీ అది ఎంత పెద్ద సామ్రాజ్యం ఏమీ కాదు. చిన్న సామ్రాజ్యం, లేదా చిన్న ఊరు, లేదా చిన్న రాజ్యం అనుకోండి. మన పామర భాషలో చెప్పుకోవాలంటే చిన్న రాజ్యం, వన్ ఆఫ్ ద స్మాల్ కింగ్డమ్ అంతే. కానీ పారసీక రాజ్యం అంత పెద్ద రాజ్యం కాదు ఆ రోజుల్లో. అహష్వేరోషు ఏం చేశారంటే ఈ గ్రీకుల మీద దండయాత్రకి వెళ్ళాలి, ఈ గ్రీకులు అందరినీ కూడా చెరబట్టేసేయాలి, గ్రీకుల మీద కూడా నా విజయ పతాకాన్ని ఎగరవేసి రెపరెపలాడించి గ్రీకును కూడా నా స్వాధీనం చేసుకోవాలని గ్రీకుల మీదకి దండయాత్ర వెళ్తున్నాడు. అప్పుడు వాళ్ళ పండగ ఒకటి వచ్చింది. పండగ అదే సమయంలో యుద్ధానికి వెళ్ళే ముందు విందులు ఇస్తూ ఉంటారండి రాజులు. ఎందుకంటేనండి ఒక యుద్ధంలో పాల్గొన్నారు సైనికులు అంటే మళ్ళా సజీవంగా తిరిగి రాకపోవచ్చు. కొంతమంది తల్లుల్ని విడిచిపెట్టిన సైనికులు, భార్యలు గర్భవతులుగా ఉన్నప్పుడు కూడా రాజ్యం కంటే, అంటే దేశభక్తి లాగా అనమాట, రాజ్యభక్తి కంటే గొప్పదేమీ కాదని రాజ్యం కోసం వచ్చిన భర్తలు చాలామంది ఉంటారు. మరలా బహుశా ప్రాణంతో తిరిగి రావచ్చు, కొంతమంది వాళ్ళలో చనిపోవచ్చు. కాబట్టి చివరిసారిగా మంచి పార్టీ అనేది జరుగుతుంది. మంచి కులాసాగా అందరూ ఎంజాయ్ చేస్తారు, బాగా ఇష్టం వచ్చినట్టు మద్యం తాగేస్తారు. మరి అమ్మాయిలు అంతా బాగానే చేసుకుంటారు. బాగా ఫుల్ ఎంజాయ్ చేసేసిన తర్వాత, ఆశలన్నీ తీర్చేసుకున్న తర్వాత, మంచి తినుబండరాలని ఇష్టమైనవన్నీ తినేసిన తర్వాత ప్రాణాల మీద ఆశలు చంపుకొని బయలుదేరుతారు. మళ్ళీ రాకపోవచ్చు 50-50 ఛాన్సెస్తో బయలుదేరుతారు. అలాగా ఆ పార్టీ అనేది జరుగుతుంది. గ్రీకు దేశం మీద దండయాత్రకు వెళ్ళక ముందు అహష్వేరోషు రాజు తన ఏలుబడిలో 3వ సంవత్సరం ముందు అనగా 483 BCలో విందు చేయించాడు. పారసీక దేశం యొక్క, మాధ్య దేశం యొక్క పరాక్రమశాలులు, గనులు, సంస్థానాధిపతులు అందరూ అక్కడ పాల్గొన్నారండి. 7 రోజులు మార్చిగా ఫుల్గా తాగేశారు. 7 రోజులు ఇష్టమైనవి తినేశారు, బాగా కులికేశారు, మొత్తం ఎంజాయ్ చేసేశారు. అయితే ఈ అహష్వేరోషు గారికి ఏమైందంటే వాళ్ళ భార్య యొక్క అందాన్ని చూపించాలి ప్రజానికానికి అని అనిపించిందండి. ఏమంటే ఆ రోజుల్లో రాణి మొహం అయితే చూపిస్తానికి బాగుంటుంది, కానీ రాణిగారు అందం చూపించడం అంటే ఏంటి అంటే ఇప్పుడు అమ్మగారు వచ్చి నాట్యం ఆడాలన్నమాట. నాట్యగత్తెలు అంటారు కదా, నాట్యం ఆడి ఆమె యొక్క వంపు సొంపులన్నీ చూపించి క్యాట్ వాక్ చేసి మనకు ఉంటుంది కదండి. ఈ రోజుల్లో ఉన్నారు కదా, అన్నీ విప్పుకొని తిరగాలన్నమాట ఒక రకంగా చెప్పాలంటే. అలాంటి స్థితిలో రాణిగారిని ప్రదర్శించాలని ఆ తాగుబోతాడు అనుకున్నాడు అహష్వేరోషు. ఆడు ఫుల్గా తాగేశాడు. ఎన్ని కోటర్లు తాగాడో మనకు తెలియదు, మొత్తం తాగిపడేసిన తర్వాత రాణిగారి యొక్క అందాన్ని చూపించాలని అనుకున్నాడండి. రాణిగారి యొక్క అందాన్ని చూపించాలనుకుంటే ఈడికంటే కుక్క బుద్ధోడు కానీ రాణిగారు ఒప్పుకుంటారా? సంస్కారవంతురాలైన ఏ ఆడదైనా తన మీద తన భర్త నీడ తప్ప మరి ఎవ్వడి నీడ పడతానికి ఒప్పుకోదండి. సంస్కారవంతురాలైన ఏ భార్య అయినా సరే
సాంప్రదాయబద్ధమైన ఏ యువత అయినా సరే తన భర్త యొక్క నీడ, తన భర్త యొక్క చెయ్యి తప్ప తన ఒంటి మీద పరామగాడి చూపు కానీ వాడి నీడ కానీ పడటానికి ఇష్టపడదా. అలాంటిది రాణులు అంటే చాలా సంప్రదాయ కుటుంబంలో బతుకుతారు వీళ్ళు. చాలా సంప్రదాయ కుటుంబంలో రాణులు బతికినప్పుడు మరి ఆ రాణిగారి యొక్క అందాన్ని చూపించడానికి ఎలా ఉంటుందండి? మీరే ఆలోచించండి. ఏమండి, అహష్వేరోషు అక్కడ పరిపాలిస్తున్నప్పుడు మన భారతదేశంలో మగధ సామ్రాజ్యం పరిపాలింపబడుతుందండి. ముఖ్యంగా బీహార్ ఈ పరిసర ప్రాంతాల్లో మగధ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. మగధ రాజ్యం అంటే అజాతశత్రువు రాజుగా మన భారతదేశాన్ని ముఖ్యంగా పరిపాలిస్తున్నాడండి, ముఖ్యంగా నార్త్ ఇండియాని. ఆ రోజు 16 జనపదాలు భారతదేశాన్ని ఏలాయి. నెబుకద్నెజర్ అహష్వేరోషు కాలంలో భారతదేశాన్ని పరిపాలించిన రాజ్యాలు ఎవరంటే 16 జనపదాలు అండి. వాటి అజాతశత్రువు ముఖ్యంగా భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు, ముఖ్యంగా నార్త్ ఇండియాని పరిపాలిస్తున్నప్పుడు అహష్వేరోషు మిడిల్ ఏషియాని పరిపాలిస్తున్నాడు. అస్మక రాజులు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. అలాగా అప్పుడు అదే సమయంలో చెప్పాను కదా, అదే సమయంలో బౌద్ధిజం, జైనిజం అనేది ఇక్కడ వ్యాపించడం జరుగుతుంది చిన్నగా. ఆ కాలంలో అహష్వేరోషు అక్కడ పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళ భార్య అయినటువంటి వష్టి యొక్క అందాన్ని చూపించాలనుకున్నాడు. ఆమె బహుగా తిరస్కరించింది. ఎందుకంటే సాంప్రదాయబద్ధంగా పుట్టినటువంటి ఆమె రాజకుమారి. ఆమె ఒకప్పుడు ఇతనికి ఒక మహారాణిగా కూడా ఉంది. ఏ ఆడదైనా ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. నేను రాను అని సున్నితంగా తిరస్కరించిందండి. వాడు అసలుకే బీపీ, వాడు హై బీపీ పేషెంట్. అసలుకే వాడికి మాటి కోపం అండి. వాడి అహష్వేరోషుకి ఎంత కోపం అంటే హై బీపీ ప్రపంచంలో ఎక్కువ ఎవరు ఆదాం నుంచి ఇప్పటిదాకా ఉందంటే టాప్ 1 అహష్వేరోషు అని చెప్పొచ్చు. అంత హై బీపీ క్యాండిడేట్. మాట్లాడితే బీపీ లేచిద్ది. వీడికి ఎందుకు లేచిద్దో తెలియదు ఆ బీపీ. మరి వీడు అంత బీపీ క్యాండిడేట్ అంటేనండి. ఇప్పుడు వాడి బీపీ గురించి కొన్ని ఉదాహరణలు చెప్తా, వాడి మూర్ఖత్వం గురించి కొన్ని ఉదాహరణలు చెప్తా మీకు. గ్రీకు సామ్రాజ్యానికి ముఖ్యంగానండి మీకు ఒక హాలీవుడ్ సినిమా తెలిసే ఉంటుంది. ఎస్తేర్ యొక్క భర్త అహష్వేరోషు కథనం మీద రాశారు. ఆ కథనం యొక్క తీసినటువంటి సినిమా 300 యోధులు 300 వారియర్స్ అని తీశారు. నేను సినిమా చూడమని ప్రోత్సహించట్లా దయచేసి, ఓకేనా? అస్సలు సినిమానేం చూడకండి. కానీ ఏంటంటే హిస్టారికల్ ఈవెంట్స్ మీకు అర్థం కావాలంటే వాళ్ళ సంస్కృతి, వాళ్ళు వేసుకునేటువంటి వస్త్రధారణ, వాళ్ళు ఉండేటువంటి విధానాలు, వాళ్ళ క్రూరత్వం మీకు అర్థం కావాలంటే దృశ్య రూపకం బాగుంటుంది. కాబట్టి మీరు చూసినా కానీ అలాంటి విషయాల్లో కొన్ని సీన్స్ తప్పేమీ లేదు. కాబట్టి ఒకవేళ మీరు చూడాలనుకుంటే 300 యోధుల్లో అతనే విలన్గా ఉన్నవాడు ఎవడో కాదు, ఎస్తేర్ యొక్క భర్తే. వాడు రాజుగా ప్రకటించుకుంటాడు వాడు అక్కడ. ఈ యొక్క గ్రీకు ఈ కాలంలోనే వష్టి నిష్క్రమణ తర్వాత, వష్టిని తీసేసిన తర్వాత అహష్వేరోషు గ్రీకు మీనకి అనగా ఎస్తేర్ రాకముందు చేసిన యుద్ధమే 300 వారియర్స్లో మీకు చూపిస్తాడు. ఈ యొక్క ఎస్తేరు భర్త అయినటువంటి అహష్వేరోషు గ్రీకు మీనకు యుద్ధానికి వెళ్ళేటప్పుడు అండి వీడి మూర్ఖత్వ పరాకాష్ట కనిపించిందండి. ఓ రోజు అండి వీడు ఓడలో వెళ్తూ ఉంటాడు. సుమారుగా 400 ఓడలకు పైగా తీసుకొని వెళ్తూ ఉంటాడు యుద్ధానికి గ్రీసు మీనకి. అలా వెళ్తూ ఉన్నప్పుడు ముఖ్యంగా స్పార్టా ఈ చుట్టుపక్కల ప్రాంతం మీనక వాళ్ళు అలా వెళ్తూ ఉన్నప్పుడు అండి ఒకరోజు అనుకోకుండా ఆ తుఫాన్ వచ్చిద్దండి. అనుకోకుండా భయంకరమైనటువంటి ఉవ్వెత్తున ఒక తుఫాను వచ్చింది. మొత్తం కూడా గాలితో సముద్రం అంతా చుట్టుకుపోయి ఉంటుంది. ఆ పడవంతా కూడా అటు ఇటు ఊగుతూ ఉంటుంది. ఏమంటే తుఫాను వస్తే ఎవడైనా ఏమైనా చేయగలుగుతారు చెప్పండి? అది ఇంట్లో ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి కట్టేయడానికి, లేకపోతే ఇంట్లో పక్కన పడి ఉన్న ఏసీనా రిమోట్లో ఆఫ్ బటన్ నొక్కగానే ఆగిపోవడానికి. కూలరా ఏంది అది తుఫాన్ రా అయ్యా. అది కూలరో మిక్సీనో ఫ్యానో కాదు, అది తుఫాను వస్తే ఎవడైనా ఆపగలుగుతాడా? ప్రపంచంలో తుఫాన్ ఆపినోడు ఒక యేసుప్రభు తప్ప ఎవడ ఆపలేడు, ఓకేనా? వీడు యేసుప్రభు అంటే కాదు, వీడు సాతాను పురుషుడు. వీడు తుఫాను వచ్చింది సముద్రంలో నుంచి ఎప్పుడైతే తుఫాను వచ్చేసేసిందో కోపం, ఆగుతావా ఆగవా అన్నాడు ముందు సముద్రాన్ని. నువ్వెవడరు నా చెప్పడానికి పోరాడింది సముద్రం మనసులో. ఆగుతావా ఆగవా అన్నాడు సముద్రాన్ని. నువ్వు ఆకపోతే నేనే ఆపుతానని చెప్పేసి బెల్ట్ తీసాడండి. మంచి బెల్ట్ ఒకటి తీసేసి పైకి, బెల్ట్ అంటే మన దృష్టిలో చెప్తున్నా, వాళ్ళు ఆ రోజుల్లో నడికట్లు కట్టుకుంటారు కదా, నడికట్టును బయటికి లాగేసి ఆగుతావా ఆగవా అని పట కొట్టాడండి సముద్రం మీద బెల్ట్ బయటికి తీసి ఆగుతావా ఆగవని ఆగేంతవరకు కొడతానే ఉన్నాడు. వీడు ఎన్ని దెబ్బలు కొట్టాడు ఆడికే తెలియదు. ఏమంటారు చెప్పండి? నేను పిచ్చోడు అంటారా మంచోడు అంటారా? అరే అది కొట్టంగానే ఏంటాను కుక్కపిల్ల లేకపోతే 2 దెబ్బలు పట్టమని కొడితే గుండు మీద మేమని ఊరుకోవడానికి పిల్ల. అది తుఫాన్ రా అయ్యా. ఆ తుఫాన్ ఎట్ట ఊరుకుండిద్దండి? అస్సలు ఊరుకోదు. వీడు కొట్టే కొంది తిరగబడింది, అన్నీ మూసుకొని కూర్చున్నాడు కింద.
అంటే ఇటు మూర్ఖత్వం ఎలాంటిదంటే తుఫాన్ని కూడా కొట్టేస్తాడు, ఇటు సముద్రాన్ని కూడా కొట్టేస్తాడు, ఇడు అవసరమైతే శిఖరాలని కొండలను కూడా కొట్టేస్తాడు, ఇటు పక్క జరుగుతావా లేదని కొండను కూడా కొట్టారు అక్కడ. వీడు ఎదురు కొండ వచ్చింది అనుకో, నీ పోటో నా పోటోడు అయితే కొండతో మనకు ఎందుకు లేరని పక్క నుంచి తిరిగి వెళ్తాం. ఇడు అట్టాడంటే పక్కకి జరుగుతావా లేదా అని ఆ కొండను కూడా కుస్తీ పోటీ పడతాడనమాట. ఇడు అంతటి మూర్ఖుడు అహశ్వరోషు. వీడి మూర్ఖ పరాకాష్ట గురించి మీకు ఇంకా కామెడీ విషయాలు చాలానే ఉన్నాయి, కానీ మనకి సమయం సరిపోదు. వీడి ఎంత మృగం అంటే ఈ మృగం ఎలాంటిదో చెప్తాను నేనండి. ఒకరోజు చిన్న నీటి సముదాయం వచ్చిందండి. గ్రీకు దేశం మనకు యుద్ధానికి వెళ్ళాలంటే ఈ నేల నుంచి ఆ నేలకి మధ్యలో నీరు ఉంది, ఒక జల సముదాయం ఉంది. ఈ జల సముదాయాన్ని దాటాలంటే ఏం చేయాలా, ఒక మంచి వంతెన కట్టాలా. ఇంజనీర్స్ అందరినీ పిలిపించారు, మన పరిభాషలో చెప్తాను, ఇంజనీర్స్ అందరినీ పిలిపించాడు, చక్కగా కట్టగలిగిన అందరినీ పిలిపించాడండి. ఇంజనీర్స్ అందరూ కూడా చాలా కష్టపడి, వీడు అసలుకే భయం, వీడు చూస్తేనే వణికిపోతారు వీళ్ళు. ఇంజనీర్స్ అందరూ కూడా చాలా కష్టపడి పాపం ఈ దిక్కు నుంచి ఆ దిక్కు వరకు కట్టారండి. కడతానికైతే కట్టారు పాపం. ఏమంటూ కట్టారో లేదో స్ట్రోమ్ వచ్చేసిందండి. మళ్ళీ అదే నీటి సముదాయంలో పెద్ద స్ట్రోమ్ వచ్చేసింది ఆ నది దగ్గర. పెద్ద సుడిగాలి లాంటిది ఒకటి వచ్చేసింది. సుడిగాలి తిరిగి ఆ వంతెన్నంతా తనలో కలుపుకొని లేపి చెదరగొట్టేసి వెళ్ళిపోయిందండి అక్కడి నుంచే. అంటే స్ట్రోమ్ని ఎవడైనా ఏం చేయగలుగుతాడు, మన చేతుల్లో ఉందా? పేపర్లు ఎగిరిపోయినారా, నువ్వే ఫ్యాన్ వేసావు నన్ను కొట్టాడంటే ఒక అర్థం ఉంది. అరే ఫ్యాన్ కాదు అది వేయటానికి, నేను మనిషిని కాదు, నేను పిలిస్తే వచ్చేది కాదు, నేను ఆగమంటే ఆగేది కాదు. ఆ స్ట్రోము, ఆ సుడిగాలి ఎవడేం చేయగలుగుతాడు? ఏం చేశాడో తెలుసండి వీడు ఎంత మృగమో తెలుసా, వీడు ఎంత కషాయుడో తెలుసా వీడు. ఆ సైనికులందరూ ఎవరెవరైతే కట్టారోనండి, ఆ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి తలలు నరికి పడేశాడండి. తలలు నరికి పడేశాడు, చంపి పడేశాడు. వంతెన కట్టిన కూలీలందరినీ చంపి పడేశాడండి. ఎవడేం చేయగలుగుతాడు? పొట్టకూటి కోసం కోళ్ళ పనులకు వచ్చిన వాళ్ళకి భార్యలు ఉండరా, బిడ్డలు ఉండరా, తల్లులు ఉండరా? చెయ్యని నేరానికి మన చేతుల్లో లేని విషయాన్ని ఆధారం పెట్టుకొని బేస్ చేసుకొని అత్యంత క్రూరంగా చంపుతున్నాడంటే వీడిని ఏమనాలి చెప్పండి? వీడిని ఏమనాలండి? మృగం అనొద్దా? మృగం అనొద్దా? చిన్నప్పుడు నీతి కథల్లో వింటూ ఉంటామండి. పులట నీతి కథలో పులి దగ్గరికి అనుకోకుండా ఒకరోజు ఆకలిగా ఉన్న పులి దగ్గరికి ఒక ఆవు వస్తుంది. ఆవును తిందామని వచ్చినప్పుడు ఆ పులితో బేరం పెట్టిద్ది పాపం ఆవు. నాకు చిన్న దూడపిల్ల ఉంది, దానికి తెలియదు, దానికి పాలు ఇచ్చి మంచి చెడ్డ చెప్పి వస్తాను, ఆగుతా ఉన్నప్పుడు ముందు ఆగనంటది. కానీ తర్వాత ఆవు దూడ నేనే నీ దగ్గరకు వస్తాను, నా మాట నమ్మకం ఉంచని పదే చెప్పి మళ్ళా చిన్న దూడ దగ్గరికి వెళ్ళి మంచి చెడు చెప్పి పాప మళ్ళీ తిరిగి వచ్చేదాకా పులెన్న ఆగిందట. ఆ తర్వాత మళ్ళీ దీని యొక్క నమ్మకత్వం మించి పంపించేసింది. అంటే పులైనా ఆగిందేమో, ఆ మృగమైనా ఆగిందేమో, కానీ నీతి కథలో ఈ మృగం మాత్రం ఆగలేదండి. అది ఇంకా పరాయి జాతి దాన్ని పంపించింది. ఆ నీతి కథలో వీడు సాటి మనిషిని చంపిన క్రూరుడండి వీడు. అందుకనే పెట్ట మృగం వీడు పెద్ద మృగం. ఈ మృగం గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ఈ మృగం ఒకసారి అహశ్వరోష్ అని ఈ మృగం యుద్ధానికి బయలుదేరుతూ ఉందండి. సైనికులందరినీ గ్యాదర్ చేసుకుని యుద్ధానికి వెళ్తూ ఉన్నాడు. అలా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ యుద్ధానికి వెళ్ళేటువంటి రోడ్లో ఈ పక్కన ఉన్న సైనికుల్లో ఒక సైనికుడి ఇల్లు అక్కడే ఉందండి. ఆ సైనికుడి ఇల్లు అక్కడే ఉంది. ఆ ఇంట్లో వాళ్ళ నాన్నగారికి అసలు బాలేదు. ఆ సైనికుడి యొక్క నాన్నగారికి నాన్నగారు ఏందో శబ్దం వినపడుతుంది కదా అని బయట ఇవ్వండి. హెరోడోటస్ గారు చరిత్రకారుడు హెరోడోటస్ రాశాడు. నేనే పెట్టకథలు చెప్పట్ల. చరిత్ర పుస్తకాలు మీరు తిరగేసుకోండి. పారసీక రాజ్య చరిత్ర పుటలు మీకు ఈ విషయాలన్నీ స్పష్టంగా అర్థమవుతాయి. ఆ ముసలి వ్యక్తి బయటకు వస్తాడండి. బయటకు వచ్చి రాజవర్యుల వారా నమస్కారాలు, ముసలోని అయిపోయాను, ఆరోగ్యం బాగాలేదు సార్, చూసుకోవటానికి ఎవరు లేరు, నా 2 బిడ్డల్ని మీకే ఇచ్చేశాను సైనికులుగా, రాజ్యంలో పోండ్రా నాయన అని, కొద్దిగా ఆరోగ్యం బాగలేదు సార్, ఒక బిడ్డని ముఖ్యంగా పెద్ద కొడుకు ఉన్నాడు కదా, ఆ పెద్ద కొడుకుని నా దగ్గరికి పంపించండి సార్, కొద్దిగా ఆరోగ్యం బాగైనంత వరకు నా దగ్గర చూసుకుంటాను, ఆరోగ్యం బాగైపోగానే తిరిగి పంపించేస్తాను సార్, ఒక బిడ్డను పంపించండి సార్ ప్లీజ్ సార్ అని చెప్పాడండి. ముసలోడు మొత్తం వెంట్రుకలు వచ్చేసి తెల్ల వెంట్రుకలు ఏమండి బాగా ముసలివాడైపోయి నడవలేక వృద్ధాభిప్రాయంలో ప్రాణాన్ని కాపాడుకోవటానికి తన బిడ్డని తను కోరుకున్నాడు. అది కొద్ది కాలం పాటు బాగయ్యేంతవరకు. ఏమంటే జాలి దయ ఉన్నాడు ఎవడైనా పంపిస్తాడు కదండి. అదే నీ దగ్గరికి వస్తే నా దగ్గరికి వస్తే అలాంటి ఏం చేస్తాం, పంపిస్తాం లేదా? డబ్బులు కూడా చేతిలో పెట్టి ఉంచుకో పెద్ద ఆయన అని చెప్పి దగ్గర పెట్టి బిడ్డని కాదు పని మనుషులను కూడా పంపించేంత ఉదార దత్తులు ఉన్నారండి. కానీ వీడు అంత క్రూరుడంటే వీడు, అవునా బిడ్డ కావాలా నీకు, వెరీ గుడ్ పంపిస్తా అని చెప్పేసి
రే ఎవడరా సైనికులందరిలో బయటకు పిలిచారు, ఎవడరా ఈ ముసలాయన పెద్ద ఆయన కొడుకులు ఎవడరా అని పిలిచాడు. 2 కొడుకులు బయటకు వచ్చారు. పెద్దోడు ఎవడరా, పెద్దోడిని కావాలని కోరుకున్నాడు, పంపించాలి. పెద్దోడు ఎవడరా అన్నాడు. పెద్దోడు సార్ నేనే సార్ అని చేయి పైకి ఎత్తాడు. ఇట్రా నాన్న ఒకసారి నువ్వు అని చెప్పాడు. అట్రా అన్నాడు. కత్తి తీరా అని చెప్పాడండి సైన్యాధిపతికి. కత్తి తీసి ఉన్న పళంగా తలను అట్లా తెగ నరికి పడేస్తే తల వెళ్ళి పక్కన పడింది, మొండి వెళ్ళి పక్కన పడిందండి. రోడ్డుకి అవతల తలం, రోడ్డుకి అక్కడ మొండాం. పెద్ద అయినా తీసుకెళ్ళిపోయి 2 రోజులే నుంచుకో అని చెప్పాడండి. ఏడుస్తూ కుమిలిపోయి పడిపోయాడు అక్కడే ఆ ముసలాయన, ఆ పెద్ద ఆయన. ఎంత క్రూరుడు ఆలోచించండి. ఇటు సముద్రం మీద నౌకల మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, యుద్ధ నౌకల మీద ప్రయాణం చేసేటప్పుడు ఎక్కువగా ఏమంటే స్ట్రోమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయండి ఆ సముద్రాలు. అంతే, ఎవడేం చేయగలిగింది ఏం లేదు. సముద్రం ఎక్కువగా వస్తున్నప్పుడు నౌకలో ఎక్కువ మంది సిబ్బంది ఉండకూడదని ఎవడో పిచ్చి సలహా ఇచ్చాడు. నౌకలో ఎక్కువ మంది ఉన్నారంటే భారం ఎక్కువ ఉండకూడదు, నౌకలో తక్కువ మంది ఉండాలని చెప్పేస్తే వీడిని నమ్ముకొని వీడి కోసం యుద్ధం చేద్దామని పెళ్ళాం బిడ్డలందరినీ విడిచిపెట్టి వచ్చిన సైనికులందరినీ మెడబట్టుకొని ఓడలో నుంచి సముద్రంలోకి దూసేశాడండి. బరువు ఎక్కువ ఉండకూడదంట అని అందరినీ దూసేశాడండి. వీడి కనికరం ఉండదండి. వీడికి కొట్టేది సముద్రమా, మనిషా, పశువా, మృగమా, వీడికి ఏ తారతమ్యాలు ఉండవండి. వీడే పెద్ద మృగం ఈ ప్రపంచంలో. అత్యంత క్రూరుడు రాజుల పేర్లు చెప్తే ముందు జర్సస్ పేరు చెప్పొచ్చు, అహష్వేరోషు పేరు చెప్పొచ్చు. అటువంటి అహష్వేరోషు క్రూరుడైతే, హై బీపీ అయితే వీడికి వష్టి సున్నితంగా తిరస్కరించింది. ఆ తర్వాత వష్టిని కూడా బయటికి పంపేశాడు. కొన్ని చారిత్రక ట్రెడిషనల్స్ ప్రకారంగా అయితే వష్టిని కూడా తర్వాత చంపేశాడని చెప్తారండి. ఓకేనా? సరే, ఏదైతేనేమో మనకి ఆ తర్వాత వెళ్ళాడు, స్పార్టా మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అందరినీ వేసిపడేశాడు అక్కడ యుద్ధ నౌకల్ని. చాలామంది 300 మంది యోధులు అందరినీ కూడా చంపేశాడు అక్కడ. యోధులందరినీ చంపేసినప్పుడు ఆ యొక్క స్పార్టా గ్రీకు మీదకి ఆ పౌరులందరినీ చెరబట్టుకొని చంపేయడానికి పోతున్నప్పుడు వాళ్ళందరూ సోలమి ద్వీపానికి పారిపోతారు. మరి తలదాచుకోవడానికి ఎటు తలదాచుకోవడం తెలియక స్పార్టా గ్రీకు ప్రాంతంలోని ప్రజలందరూ కూడా సోలమి అనేటువంటి ద్వీపానికి వెళ్ళిపోతాడండి. ఈ సోలమి, ఎఫిఫనస్ ఆఫ్ సోలమి అనే ఒక థియాలజీగా కూడా ఉంటాడు మనకి క్రైస్తవ సంఘ పితరుల్లో ఆయన. ఆ సోలమి ద్వీపానికి ప్రజలందరూ వెళ్ళిపోయినప్పుడు అండి, ఆ సోలమి ద్వీపంలో ఉన్న వాళ్ళని కూడా చంపాలనుకొని అక్కడ కూడా వదలడండి. వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళారో మళ్ళీ వీడు కూడా అక్కడికి వెళ్ళిపోతాడు. కానీ అది మంచు ఎక్కువగా, కొండలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం కనుక ఆ పౌరుల ముందు వీడు చిత్తుగా ఓడిపోయి, ఎందుకంటే ఆల్రెడీ నౌకలో కొంతమందిని పడేశాడు, తుఫాను వల్ల కొంతమంది చెదిరిపోయారు. ఆ కొద్దిమంది మరి సైనికుల్ని ఆ పౌరులు ఓడించేస్తే ఆ అవమాన భారంతో, ఓటమితో మొట్టమొదటిసారి ఘోర పరాజయం పాలైపోయి ఆ పౌరుల ముందు మరి తల దించుకొని అక్కడి నుంచి వచ్చేస్తాడండి. తీరా భార్య లేదు, ఎందుకంటే భార్యను అప్పటికి గెంటేశాడు వీడు వస్తేనే. అవమాన భారంతో, తీవ్రమైన అవమాన భారంతో ఉన్నాడు. భార్య లేదంటే పెళ్ళాం వదిలేసినోడు అనుకుంటారు కదా, పెళ్ళాం వదిలి వెళ్ళిపోయింది, లేకపోతే పెళ్ళాం లేనివాడు అనుకుంటారు కదా. ఇప్పుడు అవమాన భారం వీడి ముందు ఉంది. భార్య కావాలి ఇప్పుడు వీడికి భార్య కావాలి. యుద్ధంలో ఓడిపోయాడు. ఒక పక్క భయంకరమైన అసలకే బీపీ పేషెంట్, అసలు ఓటమనంగా పిచ్చి కుక్కలా మారిపోయాడు వీడు. అలాంటి బీపీ పట్టిన పిచ్చి మృగంగా మారిపోయినప్పుడు, సింహం ఆకలితో ఉన్న అతి మదసింహంలా వీడు మారిపోయినప్పుడు చెప్పాడండి, పారసీక దేశంలో నాకు ఒక అందమైన భార్యలు కావాలి, కన్యకలుగా బ్యూటిఫుల్ ఉమెన్స్ ఎవరెవరైతే ఉన్నారో అందరినీ కిడ్నాప్ చేసి తీసుకొచ్చేయండి అని చెప్పాడండి. సైనికులు అందరూ వెళ్ళారు. చాలామంది అక్కడ అధికారులు వెళ్ళిపోయి కనపడిన ప్రతిదాన్ని తీసుకొచ్చేసారండి. అప్పుడు అబిహాయిల్ అనేటువంటి ఒక వ్యక్తికి నిండు వృద్ధాప్యంలో పుట్టినటువంటి కుమార్తె, ఆమె పేరు హదస్సా. హదస్సా అనగా గొంజి చెట్టు అని అర్థం అండి. హదస్సా అంటే అర్థం ఏంటి? గొంజి చెట్టు. ఈరోజు మీరు చూడండి, ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా సెల్ఫీలు తీసుకుంటున్నటువంటి చెట్టు గొంజి చెట్టు అండి. అమెరికా దగ్గర ఉంటుంది గొంజి చెట్టు. ప్రపంచంలో అత్యధికంగా ఫోటోలు ఒక చెట్టును తీసిందంటే రికార్డు స్థాయిలో ఆ గొంజి చెట్టునే. గొంజి చెట్టు అనగానే విధేయతకి చిహ్నం అండి. దాని యొక్క ఆకులు ఎప్పుడూ కూడా నేల మట్టం వైపు చూస్తూ ఉంటాయి. విధేయతకి చిహ్నం. సుగంధమైన పరిమళ వాసన, చాలా చక్కని వాసన వచ్చింది. నక్షత్రాల్లాగా ఉంటాయండి ఆ పువ్వులు కూడా, దాని పువ్వులు నక్షత్రాల్లాగా ఉంటాయి. సుగంధమైనటువంటి పరిమళ వాసన దాని సొంతం. దాని యొక్క ఆకులు కానీ, కాండం కానీ, ముఖ్యంగా పువ్వులు కానీ ఇవన్నీ కూడా ముదురాకు పచ్చలో ఉంటాయండి. బహుశా ఎస్తేరు కొద్దిగా మరి పచ్చని ఆకృతి లేకపోతే పచ్చని వర్ణము కలిగినటువంటి బహుసౌందర్యవతి అనేటువంటిది మనకు అర్థమవుతుంది ఈ పేరుని బట్టి, హదస్సా అనే పేరుని బట్టి. ఎందుకంటే బైబిల్లో పేర్లకి ఆ వ్యక్తికి చాలా అవినాభావ సంబంధాలు ఉంటాయండి. ఉదాహరణకి
ఏషావు అని పేరు ఎందుకు పెట్టాడంటే ఎర్రని చర్మం గలవాడు, అంటే అతని చర్మ ఆకృతిని బట్టి పేరు వస్తుంది ఏషావు. అదేవిధంగా పౌలు గారు ఉన్నారు, అపోస్తుడైన పౌలస్ అంటారు. ఏంటి పౌలు అంటే అర్థం ఏంటంటే పొట్టివాడు అని అర్థం. పౌలు గారు చాలా పొట్టిగా ఉంటాడు. హిస్టారికల్గా కూడా మనకి విత్ బిబ్లికల్ ఎవిడెన్స్లో కూడా మనకు అదే కనపడుతుంది. బైబిల్లో కూడా నేను ఆల్రెడీ పౌలు గారి జీవిత చరిత్ర గురించి చెప్పేటప్పుడు నేను చెప్పానండి, కొద్దిగా పొట్టిగా ఉండేటువంటి వ్యక్తి అతను. ఆ పేరుకు తగ్గట్లుగా ఉంటుందన్నమాట. అలా యాకోబు అంటే మోసగాడు, క్యారెక్టర్ని బట్టి, అలాగా క్యారెక్టర్ని బట్టి ఆకృతిని బట్టి పేర్లు పెడుతూ ఉంటారు ముఖ్యంగా. అదే సమయంలో ఇక్కడ ఈ పాపకు కూడా హతస్స అని పేరు పెట్టారు. స్పిరిచువల్గా మనం ఆలోచించాలంటే చాలా విధేయురాలు, చాలా మంచి పాప, ఒంటరిగా బతుకు ఆమె బతుకు. ఎందుకంటేనండి తల్లిదండ్రులను పుట్టంగానే కోల్పోయిందండి. ఆమె ఒక అనాథగా ఉన్నప్పుడు అసలుకే చెర, దానికి తోడు అనాథ. ఏమంటే చెర అంటేనే లాక్డౌన్ అంటే మీకు ఎలా ఉంటుంది చెప్పండి, ఇంట్లో కూర్చోండి, బయటికి వెళ్ళకూడదు. యోధాశ్రీలు కూడా అంతేనండి, ఇంట్లోనే ఉంచండి, బయటికి అసలు పంపిరండి. అది కాక దేశం బబులోను సామ్రాజ్యం, పారసీక దేశాలంటే అస్సలు బయటికి పంపిరండి. అలాంటి స్థితిలో తల్లిదండ్రి లేక, ప్రేమ లేక, ఈ మొర్దెకై కూడానండి 597లో ఇతను చెరగొనిపోయాడంటే ఎస్తేరు యొక్క ఆగమనం, ఎస్తేరు ఆగమనం ఎప్పుడంటే వష్టీని బయటికి తన్ని తగలేసిన 4 సంవత్సరాల తర్వాత అండి. వష్టీని బయటికి తన్ని తగలేసింది 483లో. ఆ తర్వాత 4 ఏళ్ళ తర్వాత అంటే 479లో ఎస్తేరు ఎంట్రీ అయింది. అంటే మనోడు ఏదైతే ఉన్నారో ఎవరు 597లో మొర్దెకై వెళ్ళాడు. అప్పటికి ఒక 10 ఏళ్ళు వేసుకుంటే, ఒక అడుగు అటు ఇటుగా 3-4 ఏళ్ళు ప్లస్ ఆర్ మైనస్ మీరే తీసేసుకోండి, 10 ఏళ్ళు అనుకుంటే 597 నుంచి 486కి 110 సంవత్సరాలు. 110 సంవత్సరాలు, సుమారుగా 117, అంతకుముందు ఒక 10, 127, సుమారుగా 125 సంవత్సరాల నిండు వృద్ధుడు అండి అప్పటికి మొర్దెకై గారు. ఎస్తేరు వాళ్ళ అన్నగారికి పుట్టింది, వాళ్ళ అన్నగారు అంటే ఇంకా పెద్దోడు, చాలా నిండు వృద్ధాప్యంలో పుట్టి ఉండాలి ఈ లెక్క ప్రకారం మనం ఆలోచిస్తే. కాబట్టి అబ్రహాం గారు ఎలాగైతే నిండు వృద్ధాప్యంలో బిడ్డను కన్నాడు, వీళ్ళ అన్న కూడా నిండు వృద్ధాప్యంలో బిడ్డను కని ఉండాలి, లేకపోతే చివరి కుమార్తె అయినా అయి ఉండాలి. ఏదైనా సరే ఒకటి జరిగి ఉండాలి అక్కడ. ఐ థింక్ నిండు వృద్ధాప్యంలో కని ఉంటాడనే అవకాశం మనకు ఎక్కువ కనపడుతుంది. కాబట్టి ఈమె చాలా యవనస్తురాలుగానే ఉంది, ఎందుకంటే నిండు వృద్ధాప్యంలో. ఇప్పుడు ఇస్సాకు వయసు ఎంత అంటే 5 ఏళ్ళు, నాన్నగారికి ఎంత ఉంటాయి అప్పుడు? ఇస్సాకు 5 ఏళ్ళు అంటే నాన్నగారికి సుమారు 105 ఏళ్ళు ఉంటాయి. అంటే ఏంటి, ముత్తాత అవ్వాల్సిన వాడికి కొడుకు అన్నమాట ఇతను. కానీ రిలేషన్ అనేది చాలా పెద్ద, ఇక్కడేమో చాలా చిన్న పిల్లోడు. అదేవిధంగా వీళ్ళిద్దరి మధ్య కూడా అలాంటి రిలేషన్ ఉండవచ్చును బహుశా అనేది బైబిల్ ప్రకారంగా మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి పిల్లరా, నిండు వృద్ధుడుగా ఉన్నటువంటి తండ్రితో సమానుడైనటువంటి మొర్దెకై దగ్గర చిన్న కూతురులాగా పెరిగింది ఈ యొక్క ఎస్టర్. ఈమె పేరు హదస్స అని పేరు పెట్టారు ఫస్ట్. ఎందుకంటే ఈమె యొక్క పరిమళ వాసన, ఈమె యొక్క ఆకృతి కానివచ్చు, ఈమె యొక్క విధేయత కానివచ్చు, ఈమె స్పిరిచువల్ వ్యూ కానివచ్చు, చాలా విధేయతగా ఉంటుందని అందమైనటువంటి చెట్టు హదస్స పేరు పెట్టారండి. అందుకని బైబిల్ కూడా హదస్స చెట్టు ఎంత అందంగా అయితే ఉంటుందో ఈమె కూడా అంతే అందంగా ఉండిద్దని బైబిల్లో కూడా మనకి 2వ అధ్యాయము 7-8 వచనాలు స్పష్టంగా ఉంది ఎస్తేరు గ్రంథంలో. ఒకసారి మీరు ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7-8 వచనాలు తీయండి. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సాని ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకుని, ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. వెరీ బ్యూటిఫుల్ ఫేస్, అందమైన రూపం, సుందరమైన ముఖం, అందాన్ని మించింది సుందరం. అందము, దాని తర్వాత ఇంకా గొప్ప ముఖ కవదలిక అనుకుంటే సుందరం అంటారండి. అందమైన రూపం, సుందరమైన ముఖం. ఒక రకంగా చెప్పాలంటే వరల్డ్ నెంబర్ 1 బ్యూటీ ఆ రోజుల్లో ఆమె. ఎస్తేర్ ఎవరంటే విశ్వసుందరి. ఈరోజు విశ్వసుందరి అని ఇస్తూ ఉంటారు కదా, విశ్వసుందరి ఆ రోజుల్లో ఎస్తేర్. అలాంటి ఎస్తేర్ను చూడగానే అధికారుల కళ్ళు ఆ ఎస్తేర్ మీద పడింది. పాపం చిన్ననాటి నుంచి ఆ హదస్సాకి తల్లిదండ్రులు లేరు, దొరికేటువంటి ఆ కొద్దిపాటి ప్రేమ. పక్క అన్న తమ్ముళ్ళు ఉన్నట్టు మన బైబిల్లో ఎక్కడ లేదు. ఆ ప్రేమ అనేది ఆమె పొందుకోలేదు. ఇంట్లో 4 గోడల మధ్య వంటింట్లోనే పొద్దున్న లెగిస్తే బతుకుతూ ఉండేది. యవ్వన ప్రాయం వచ్చిందండి ఈమెకి. యవ్వన ప్రాయం 20 ఏళ్ళు దాటిన యవ్వన ప్రాయం వచ్చిన తర్వాత ప్రతి స్త్రీకి కూడా తన కాబోయే భర్త గురించి ఎన్నో ఆశలు, తన భర్తతో మంచి అనుబంధాన్ని కలిగి ఉండాలి. ఇప్పటిదాకా ఎలాగూ ప్రేమ లేదు, ఇప్పటిదాకా ఎలాగో సంతోషం లేదు నా జీవితంలో, నా భర్త ద్వారానైనా నాకు సంతోషం కలిగిద్దేమో, నా తల్లిదండ్రి నేను పొందుకోలేకపోయిన ప్రేమని నా భర్త నుండైనా నేను పొందుకోగలుగుతానేమో, నా సుఖదుఖాల్లో, నా కష్టాల్లో నా భర్త తోడుగా ఉంటాడేమో, సంరక్షణలో ఒక తండ్రిలాగా, ప్రేమను పంచడంలో ఒక తల్లిలాగా, అండ్ ఒక భర్తగా అన్ని విషయాల్లో తన భర్తని, మంచి భర్తని సంపాదించుకోవాలని ఎంతో ఆశపడిందండి ఆ యువతి. ఆమె ఆశల మీద నీళ్లు జల్లుతూ
ఆమె యొక్క ఆశని ఆవిరి చేస్తూ, ఆమె సంతోషాన్ని సమాధి చేస్తూ కిడ్నాప్ చేసి పడేశారండి ఆ యువతిని, ఆ యవ్వనస్తురాలే. బిక్కు 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 బిక్కుమని ఏడ్చుకుంటూ ఏమీ తెలియని ఆ రాజ్యంలో, ఆ క్రూరుల మధ్య, మృగాల మధ్య ప్రవేశించింది. ఆ రాజ్యంలోనికి ప్రవేశించిన తర్వాత ఆమెకి ఇంతకీ పెళ్లి చేసుకోబోయేది ఎవరినో తెలుసా? ఎవడి దగ్గరికి వెళ్ళేమా కాపురం చేయాలో తెలుసా? ఈ ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి క్రూరుడు అహశ్వేరోషు. వాడి పేరు చెప్తేనే రాజులు కింద నుంచి పోసుకుంటారు. వాడి పేరు చెబితేనే రాజ్యాల్లో భయకంపితం ప్రారంభమైద్ది. జీ హుజూర్ అని సలాం కొట్టి రాజ్యాలను ఇచ్చేస్తారు. వాడు బయలుదేరుతున్నాడంటే, వాడు రంగంలోకి దిగాడంటే చాలు శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిద్ది, చెమట్ల పడతాయి సైనికులందరికీ ఎప్పుడు ఎవరిని చంపుతాడనని. తుఫాన్ వస్తే చాలండి గుండెలు గుబేలు మంటుంటాయండి సైనికులది. ఈరోజు మేము చచ్చిపోయాం రాయిక. తుఫాన్ వచ్చినా, స్ట్రోమ్ వచ్చినా, ఏదైనా ఒక అపశకునం తగిలినా సైనికుల్ని కనీసం చిన్న పెద్ద అని ఆలోచించకుండా, ముసలి మొతక అని చూడకుండా తెగ నరికి పంపించే ఈ మృగం దగ్గరికి దేనికి వెళ్ళిందో తెలుసా? కాపురం చేయడానికి పోయిందే. అసలుకే వాడి గురించి అన్నీ వినేసిందండి. వాడి గురించి చెవి చాలా అయింది, ఎస్తేరు చెవి చాలా అయింది. వాడు చాలా క్రూరుడమ్మా, వాడు మంచోడు కాదు, నరరూప రాక్షసుడు వాడు. వాడి పేరు చెప్తేనే వణికిపోయేటువంటి ఎస్తేరు వాడి గదిలోనికి పోవాల్సిన పరిస్థితి వచ్చేసిందండి. భయం భయంగా భయం భయంగా భయం భయంగా బతుకుతుంది అక్కడ. సింహపు బోనులో కుందేలు పిల్లను పెట్టినట్టు అయిపోయింది ఆమె పరిస్థితి. ఒక చిరుతపులి బోనులో ఒక చిన్న జింక పిల్లను పెట్టినట్టు అయిపోయింది ఆమె పరిస్థితి.